ఎండలో ఉండి ప్రజలు వచ్చిన భక్తులు ఎండలో ఉండి భోజనం చేసిపోతున్నందుకు అనిల్ గౌడ్ గారిని అడిగిన వెంటనే ఒక రోజులో శ్యామానికి కమిటీ తరఫున అనిల్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వెల్దుర్తి కురువగిరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాము. మరి ఆంజనేయ స్వామి అందరికీ అభయం ఇచ్చి మరి వెల్దుర్తి గ్రామాన్ని కాపాడుతున్నారు. ఈరోజు వచ్చేసి మరి అనిల్ గౌడ్ గారు మరి ప్రతి అమావాస్య రోజు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. చాలా మంది వేలాదిగా భక్తాదులు ఇక్కడ తరలి వచ్చి మరి వాళ్ళందరూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ మొక్కులు తీరుతున్నాయి కాబట్టి ప్రతి ఆదివారం అమావాస్య రోజు చాలా ఘనంగా నిర్వహిస్తారు. మరి ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను మన అనిల్ గౌడ్ గారు తీసుకెళ్లి షామియానా సమస్య ఉంది, మాకు ప్రజలందరూ కూడా వస్తుంటారు, మరి భోజనానికి కానివ్వండి ఇక్కడ కార్యక్రమం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందని అడిగిన వెంటనే మరి అనిల్ కుమార్ గౌడ్ గారు మరి షామియానా ఏర్పాటు చేశారు. మరి వారందరూ కూడా మన కమిటీ సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఆ విషయం కనుక్కుందాం. గౌడ్ గారు, మరి మీకు ఈ సహాయం చేయాలని ఈ సాయం మొట్టమొదట మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని నా సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పూజారైనటువంటి స్వామి గారు నా దగ్గరికి రావడం జరిగింది. ఈ విధంగా మాకు అమావాస్య రోజున మాకు భోజనానికి ఎండలో నిలబడి భోజనం చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలు స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మీ వంతు సాయంగా మాకు ఒక షేమియానాను మా స్వామి వారికి ఇవ్వాలని, మీరు మీ సేవా కార్యక్రమాలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ముందుకు సాగాలని, మీకు మంచి జరగాలని, ఆంజనేయ స్వామి దయ మీకు ఉండాలని వాళ్ళు అడిగిన వెంటనే నేను షామియానాని ఒకటే రోజులలో నేనే స్వయాన వెళ్ళి కొనుగోలు చేసి స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఇక ముందు సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేయబోతున్నాను. ప్రజల ఆశీర్వాదము, ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో ఉండే దేవాలయాలకు కానీ అన్నిటిని సంప్రదించి నా వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగుతానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆంజనేయ స్వామి అనుగ్రహం నాకు తప్పక ఉంటుంది. ఆంజనేయ స్వామి దయతోనే నేను ముందు అడుగు వేస్తున్నాను. కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆంజనేయ స్వామి దేవాలయం అనేది ఇక్కడ ప్రసిద్ధి చెందుతుంది. ఎటువంటి చీడపీడల నివారణను అన్ని కూడా రూపుమాపి ప్రజలకు ఎల్లప్పుడూ తన అభయంతో కాపాడుతున్నటువంటి ఆంజనేయ స్వామి మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ నిర్మాణం అనేది చేపడుతున్నారు. అయినా సరే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇక్కడ కొన్ని సత్రాలు కట్టేయాలని, పైప్ లైన్లు వేపియాలని చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఇంకా పూర్తి కాలేదు. గుడి నిర్మాణం ముందర కూడా ఇంకా చాలా వెలతిగా ఉంది. ఈ నిర్మాణానికి దాతలు ప్రతి ఒక్కరూ దయచేసి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు. మరి అనిల్ గౌడ్ గారు కూడా ఈ విషయంలో మరి సాయం చేయాలని మరి కమిటీ సభ్యులు కోరుకుంటారు. మీ వంతు ఏం చేయగలరు? తప్పకుండా వాళ్ళకి ఏమైతే ఇక్కడ పెండింగ్ పనులు ఏమైతే ఉన్నాయో నా వంతు సాయంగా నేను వాళ్ళ మాటలు నేను అనుసరించుకొని దాన్ని తప్పక నెరవేరుస్తాను. నా వంతు ఏ విధంగా సాయపడతానో ఆ విధంగా స్వామివారి సేవలో సదాపాత్రున్నై స్వామివారికి సేవ చేస్తాను.